వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద కార్మికులు తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో సుమారుగా 60,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్స్, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితర పనులను నిత్యం శ్రమిస్తూ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు గత 6 నుండి 7 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వీరికి నెలకు 8,500 వేతనాన్ని నిర్ణయించి ఒక కార్మికునికి చెల్లిస్తున్నదని, చాలీచాలని వేతనాలతో అప్పులు చేసుకుని బతకాల్సిన పరిస్థితి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఏర్పడిందని అన్నారు. తక్షణమే 6-7 నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలు విడుదల చేయాలని, పస్తులతో విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని తదితర సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు గురజాల శ్రీధర్, సిఐటియు గ్రామ పంచాయతీ కార్మిక జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య, జిల్లా సభ్యుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని, వేతనాలు, సిఐటియు పంచాయతీ కార్మికులకు 26,000 రూపాయలు అమలు చేయాలి. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికుల అమలు చేయాలి. రాష్ట్ర పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు, అట్లాగే పెండింగ్ వేతనాల మీద ర్యాలీ చెక్కపల్లి బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే ఇంటి ముందు దాకా వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో దాదాపు 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు శ్రద్ధ వహించి ఈ పెండింగ్ వేతనాలను తొందరగా ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దాదాపు 7 నెలలు, 8 నెలల నుంచే జీతాలు పెండింగ్ ఉన్నాయి. మేము పోయినప్పుడే స్పందిస్తున్నారు, కానీ మేము వచ్చిన తర్వాత ఆ సమస్యల పట్ల అసెంబ్లీలు కూడా మాట్లాడడం లేదు. ఎక్కడ మాట్లాడి సమస్యలు అనేటివి పరిష్కరించడం లేదు. మేము పోయిన ప్రభుత్వంలో 34 రోజులు, 20 రోజులు ఇట్లా సమ్మె చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మా సమ్మె కాడికి వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తాము, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము, మీకు నెల జీతాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని, జీతాలు కూడా పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అందుకొరకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నా కార్యక్రమం చేసి వాళ్ళు అన్న మాటనే నిలబెట్టుకోవాలని వారికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని పక్షంలో రేపు 21 తారీఖు నాడు చలో హైదరాబాద్ కమిషనర్ ముట్టడి కూడా కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమము పోకముందే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పంచాయతీ కార్మికులకు న్యాయమైనటువంటి కోరికలు, కనీస వేతనం 26,000 తగ్గకుండా, అలాగే కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు నుండి 10 లక్షల రూపాయలకు ఇవ్వాలని, అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, 51 జీవోను సవరించి తదితర డిమాండ్లతోటి అనేక సార్లు కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఇప్పుడే చెప్పినట్టు మరి వచ్చే 21 తారీఖు నాడు చలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి 21 తారీఖు నాడు ఉంది కనుక ఆలోపన్ని రేపు ఎల్లుండి క్యాబినెట్ మీటింగు నడుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని శాఖల మంత్రులతోటి చర్చించి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లు, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆది శ్రీనివాసు ఇంటి కార్యాలయం వద్ద వరకు సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులతోటి
ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలినా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల విషయంలో ఎక్కడేసిన గొంగడే అన్నట్టుగా సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. గత ప్రభుత్వం జరిగిపోయి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కోటి ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గ్రామ పంచాయతీ కార్మికులు పెట్టుకున్నారు కాబట్టి ఆ కార్మికుల ఆశలను వమ్ము చేయకుండా ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల వారికి న్యాయం చేస్తుంది కాబట్టి ముఖ్యంగా కార్మిక వర్గానికి అన్యాయం చేయకుండా వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సానుకూలంగా స్పందించి వారి వేతనాల విషయంలో కావచ్చు, వారి భద్రత విషయంలో కావచ్చు, గ్రామాల వారిగా చూసుకుంటే అన్ని రకాల పనులు చేయించుకుంటా సర్పంచుల ద్వారా రాజకీయ వేధింపులు అనేది ఏదైతే ఉందో ముఖ్యంగా అది మానుకోవాలి. ఖచ్చితంగా వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కానీ వారికి నెల ఇస్తున్న 8,500 ఏదో క్రమం తప్పకుండా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఈ పెరిగిన ధరలు చూసుకుంటే ఇలా కుటుంబాలు బతికే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా స్పందించాలని జిల్లా CITU పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.